గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్. ఈరోజు మనం మోటో బ్లాగింగ్ సెటప్ గురించి చూద్దాం. ఆల్రెడీ నాకు బ్లూటూత్ ఇంటర్కామ్ ఆల్రెడీ ఫిక్స్ చేసిన. దీని మైక్ ఆల్రెడీ లోపల ఒకటి ఉంది. సో దీనికి మోటో బ్లాగింగ్ సెటప్ చేయాలంటే ఇక్కడ ఒక చిన్ మౌంట్ వస్తుంది. అండ్ దీనికి కావాల్సిన చూపిస్తే ఒకసారి ఇది యాక్షన్ ప్రో వాళ్ళది మొత్తం మోటో బ్లాగింగ్ సెటప్ అనమాట. మీకు అమెజాన్లో 400 రూపీస్కి అట్లా దొరికేస్తుంది. అండ్ దీనికి కావాల్సిన మైక్ ఒకటి ఫిట్ చేయాలి కాబట్టి ఇది ఒక మౌనో మైక్ అనమాట. బేసిక్ది చాలా మంచి వర్క్ అయితే నేను రివ్యూస్ చాలా చూసిన, మంచి వర్క్ అవుతుందంట. సో ఇది కూడా అరౌండ్ ఒక 400 వచ్చేస్తుంది. 400 ఒక 800. అండ్ మీకు ఇది యాక్షన్ ప్రో కాకుండా బ్లూ ఆర్మర్లో కూడా మీకు చిన్ మౌంట్స్ దొరుకుతాయి. కానీ నాకు యాక్షన్ ప్రోనే నచ్చి కొంచెం బాగుంది అనిపించింది, ఎందుకంటే దీనికి కొంచెం 3M టేప్ ఎక్కువ ఉంటుంది. సో చూద్దాం. నేను యాక్చువల్గా ఫోన్ మౌంట్తో పాటు ఫోన్కి కూడా పెట్టుకుంటే అవసరం వచ్చేటట్టు కొన్నాను అనమాట. దీంట్లో మీకు యాక్షన్ కెమెరా వరకే కావాలంటే మీకు చిన్ మౌంట్ ఒకటి వస్తుంది, జే హుక్ మౌంట్ ఒకటి వస్తుంది, దానికి స్క్రూ ఒకటి వస్తుంది. ఫోన్ కూడా ఫిట్ చేయాలంటే ఈ రెండు ఎక్స్ట్రా వస్తాయి. ఇది ఒక ఫోన్ హోల్డర్ అండ్ ఫోన్ హోల్డర్ దాంట్లో చిన్కి ఫిట్ అయినందుకు ఇది ఒక మౌంట్ కూడా వస్తుంది. అండ్ నేను ఇప్పుడు ఫోన్ పెట్టినా యూజ్ అవుతుంది, తర్వాత యాక్షన్ కెమెరా కొన్నా కూడా యూజ్ అవుతుంది కాబట్టి రెండు కొన్నా. సో దీంట్లో మీకు వచ్చేవి ఇవే. ఇగో ఇక్కడ చూసి కదా, ఈ 3M టేప్ ఉంటుంది. ఈ టేప్ తీసేసి దీనికి కరెక్ట్ ఇక్కడ చూసి ఫిట్ చేసుకోవడమే. అండ్ దీనికి ఫిట్ చేసే ముందు ఇక్కడ నీట్గా క్లీన్ చేసుకోండి. అండ్ నీట్గా క్లీన్ చేసుకొని వీలైతే మీ దగ్గర ఏమైనా డ్రయర్ ఉంటే ఆ డ్రయర్ పెట్టి హీట్ చేయండి. ఒక 1 minute వరకు హీట్ చేసి 3M టేప్ తీసేసి ఫిట్ చేసేయండి. అండ్ ఫిట్ చేసిన తర్వాత కూడా కాసేపు ఎండకి పెట్టండి. సో దట్ అది గట్టిగా అతుక్కుంటుంది, బయటికి రాకుండా ఎక్కువ రోజులు స్ట్రాంగ్ ఉంటుంది ఊడకుండా. అండ్ ఒకసారి ఫిట్ చేసి చూపిస్తా చూడండి. క్లీన్ చేసుకుందాం. ఫస్ట్ ఇంటర్కామ్ తీసేద్దాం. ఇంటర్కామ్ వైర్ మైక్ కూడా ఇక్కడ మైక్ ఒకటి ఉంది లోపల. ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుందాం. నీట్గా క్లీన్ చేసి పెట్టదాం, ఎందుకంటే ఈ డస్ట్ ఉంటే మళ్ళీ సరిగ్గా అతకదు. సో నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. మీ దగ్గర సోప్ వాటర్ ఉంటే సోప్ వాటర్తో క్లీన్ చేసుకోండి. క్లీన్ చేయకపోతే డస్ట్ అంతా ఉంటే చక్కగా అతకదు. మీరు మౌంట్ చేసుకుంటే దీనికి మన విండ్ ఎయిర్ ఇన్ఫ్లో ఉంది కదా, ఇది దీనికి అడ్డు రాకుండా చూసుకోండి. దీనికి ఇక్కడ కింద ఫిట్ చేసుకోండి. సో దట్ మీకు బెటర్ ఉంటుంది. దీనికి పైన ఫిట్ చేసుకోవాలనుకోండి, ఇది ఓపెన్ అండ్ క్లోజ్ చేయడానికి మీకు ఇబ్బంది అవుతుంది తర్వాత. సో చూసి పెట్టుకోండి. సో ఇట్లా వచ్చేస్తుంది అనమాట, మ్యాక్సిమం ఇట్లా వచ్చేస్తుంది. సో దీనికి ఎడ్జ్కి కరెక్ట్గా దీని ప్లేస్ చూసుకోండి, కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోండి. కొంచెం అటు ఇటు అయినా మీకు కెమెరా యాంగిల్ డిస్టర్బ్ అవుతుంది. సో చెప్పినా కదా, మీ దగ్గర డ్రయర్ ఉంటే డ్రయర్తో క్లీన్ చేసుకోండి. ఈ మౌంట్ కాకుండా ఓన్లీ ఇక్కడ ఈ పార్ట్ వరకే వచ్చే మౌంట్స్ కూడా ఉంటాయి. దానికి 3M టేప్ డబల్ కూడా ఉంటాయి. నాకు ఇదైతే సరిపోయింది అనిపించింది. ఒకవేళ ఇది మంచిగా లేకపోతే తర్వాత అవి చూసుకుంటా. సో మ్యాక్సిమం నాకు బడ్జెట్లో ఇది మంచిగా అనిపించింది కాబట్టి చేసిన. హోప్ఫుల్లీ తక్కువ కూడా చూసుకుందాం. ఇట్లాంటివి అవుతాయి మొత్తం మనకి, దగ్గర ఎక్కువ కదా. పెట్టగానే గట్టిగానే అతకపోయింది. అసలు ఇట్లా అందమన్నా వస్తలేదు. ఇది చాలా గట్టిగా ఉంది. బెస్టే. 400 రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ వచ్చిందంటే చాలా బెస్ట్. సో ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ఇది మైక్ అందులో పెట్టాలి. అదే పెద్ద టాస్క్. ప్యాడ్స్ అని చెప్పి అందులో పెట్టాలి. నేను ఆల్రెడీ దీనికి ఒక డెడ్ క్యాట్ బై చేసిన. డెడ్ క్యాట్ అంటే ఏదో ఏంది చచ్చిపోయిన క్యాట్ అనుకోకూడదు. ఈ డెడ్ క్యాట్ అంటే ఏంటంటే విండ్ బ్లాస్ట్ ఎక్కువ నాయిస్ రాకుండా ఇది కొంచెం రెడ్యూస్ చేస్తుంది అన్నమాట నాయిస్ని. సో అది మీరు ఇందులో కొంటే దీనికి ఒక సపరేట్ కనెక్టర్ కూడా ఏదో వచ్చింది. ఇది జనరల్గా పట్టేస్తుంది ఆల్రెడీ. మేబీ కొన్నిటికి వేరే 2 పిన్స్ ఉంటాయి కదా, దానికోసం అనుకుంటా. మన ఆల్రెడీ 3.5mm జెక్ ఆల్రెడీ దీనికి ఉంది. మన ఫోన్కి ఆల్రెడీ పట్టేస్తుంది. సో గోప్రోస్కి DJI కెమెరాస్కి ఈ 3.5mm జాక్ ఉంటుంది కాబట్టి మీరు కనెక్టర్ కొనాల్సి వస్తుంది. కనెక్టర్ కావాలంటే మీకు ఇట్లాంటి కనెక్టర్ దొరుకుతాయి బయట, మీకు అమెజాన్లో కూడా దొరుకుతాయి. ఇది ఆమ్రేన్ అనమాట. నాకు ఒక 120 రూపీస్ అట్లా వచ్చేసింది ఇది. ఇది ఫిట్ చేసుకొని మీరు ఇది ఇట్లా దీంట్లో ప్లగ్ చేసి, ఇది గోప్రోకి అండ్ DJI ఆస్మో యాక్షన్ 4 or 5 ఎనీథింగ్ దాన్ని ఫిట్ అయిపోతుంది. సో అట్లా కనెక్టర్ వాడవచ్చు. సో ఇట్లా కనెక్టర్ వాడినప్పుడు మీరు హెల్మెట్కి లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా ఇది ఇట్లా ఫిట్ చేసేయండి, ఎందుకంటే ఇది ఊగుతూ ఉంటుంది. ఊగినప్పుడు మీకు కనెక్షన్ లూజ్ అవుతుంటుంది అన్నమాట.
సో ఒకవేళ ఇట్లాంటిది వాడాలనుకుంటే ఇక్కడ ఫిక్స్ చేసుకోండి. అండ్ సో ఇప్పుడైతే దీని ప్యాడింగ్ అంతా తీయాలి. సో ఎప్పుడైనా ఫస్ట్ మైక్ ఫిట్ చేసినప్పుడు ప్యాడింగ్ మొత్తం తీసుకోండి. అండ్ దాంతోపాటు ఈ గ్లాస్ కూడా రిమూవ్ చేయండి. గ్లాస్ రిమూవ్ చేయకపోతే ఏమవుతుందంటే మీరు అటు ఇటు పడుతుంది కదా, గ్లాస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మొత్తం తీసి పని చేసుకోండి. అండ్ ఈ మైక్ మరి ముందర పెట్టుకోకండి, మరి పైకి పెట్టుకోకండి, మరి కింది పెట్టుకోకండి. ఎందుకంటే గ్లాస్ ఓపెన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు కొంచెం విండ్ నాయిస్ ఎక్కువ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా కొంచెం ఈ చిన్న సైడ్ ప్యాడ్ ఉంటుంది కదా, కొంచెం లోపలికే పెట్టుకోండి. అండ్ వైర్ మొత్తం కూడా వెనకకి వెళ్ళిపోతుంది. కనపడుతుందో లేదు, మైక్ అయితే ఇక్కడ సెట్ చేసిన లెఫ్ట్ సైడ్కి, వైర్ అంతా వెనకకి వేసేసి స్టిక్కర్లు వేసేసిన. సో హోప్ఫుల్లీ ఇది వర్క్ అవ్వాలి, చూద్దాం. వైర్ ఇట్లా హోల్లో నుంచి బయటకు వచ్చేటట్టు చూసుకోండి, సో దట్ వైర్ కట్ కాకుండా ఉంటుంది. మైక్ ఏమో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పెట్టేసిన, వైర్ కూడా లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేసింది. అండ్ చిన్న మౌంట్ పెట్టేసి ముందర కెమెరా పెట్టేసుకుంటే సెటప్ అయిపోయినట్టే. దీనికి ఇప్పుడు మనం కెమెరా సెట్ చేద్దాం. సో దీనికి మౌంట్ పెట్టడానికి దీన్ని జే హుక్ అంటారు, జే మౌంట్ అంటారు. దీన్ని ఇట్లా కిందకి ప్రెస్ చేస్తే అది ప్రెస్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఈ మౌంట్ ఉంది కదా, దీనికి మీకు ఇక్కడ యాక్షన్ కెమెరా వచ్చేస్తుంది. యాక్చువల్గా నా దగ్గర ఇప్పుడు యాక్షన్ కెమెరా లేదు, DJI లేదు, GoPro లేదు. సో ఫోన్ హోల్డే పెట్టి రికార్డ్ చేసి చూపిస్తా, వాయిస్ ఎట్లా వస్తుంది అని. అండ్ యాక్షన్ కెమెరా ఎందుకు కొనలేదంటే మరి అందరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, షేర్ చేయట్లేరు, వాచ్ టైం పెరుగుతలేదు. చాలామంది 80% వరకు నాన్ సబ్స్క్రైబర్స్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి కంటెంట్ చేస్తాం ముందులా. అండ్ నాకు కూడా ఒక మంచి పుష్ వస్తుంది, అరే అందరూ మంచిగా సపోర్ట్ చేస్తారు, ఇంకా ఇంకా చేయాలని లోపల అనిపిస్తుంది. సో యాక్షన్ కెమెరా కూడా అతి తొందరలో కొందాం, డోంట్ వరీ. అండ్ ప్రజెంట్ అయితే ఫోన్ ఎట్లా మౌంట్ కూడా చూస్తా. ఫోన్ మౌంట్ చేయడానికి మీకు ఈ రెండు వస్తాయి, నేను అందుకే ఫోన్ మౌంట్ చేయడానికి కూడా కొన్నా. మీరు యాక్షన్ కెమెరా కొన్నా దానికి యాక్షన్ కెమెరాకి ఇట్టే ఉంటుంది మౌంట్. సో ఇది ఉంది కదా, ఈ దీని మధ్యలో పెట్టేసేయాలి. పట్టవే పట్టింది ఆఖరికి ఎట్ లాస్ట్ కథ లాస్ట్లో యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. దీనికి ఇట్లా దగ్గరికి దూరంగా ఇట్లా ఏదో ఒక యాంగిల్ సెట్ చేసుకొని టైట్ చేసుకోవాలి. లూజ్ చేసుకుంటే పైకి వచ్చేస్తుంది. ఫోన్ పెట్టేసి దీన్ని టైట్ చేస్తే కథ ఇది ఇట్లా వచ్చేస్తుంది సెటప్. ఈ ఫోన్ ప్లేస్లో మీకు ఈ కెమెరా యాక్షన్ కెమెరా వచ్చేస్తుంది. సో మనం బయట నుంచి తీసిన ఇది ఉంది కదా మైక్, దీంట్లో పెట్టేసి అరే అందుతుంది ఏం కాదు, వైర్ కొంచెం లోపలిది బయట తీస్తే అది సెట్ అయిపోతుంది. సో అట్లా చూసుకోండి, మీకు ఫస్ట్ టైం మెజర్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వస్తుంది అని. దానికి ఒక మార్క్ పెట్టుకొని దాన్ని బట్టి వదిలి లోపల టేప్ వేసుకోండి. నేను మెజర్ చేయలేదు, డైరెక్ట్ పెట్టేసిన కాబట్టి ఇట్లా వస్తుంది. అండ్ దీని అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో. అండ్ బయోలో వెళ్తే మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కనపడితే అందులో మీకు షార్ట్ వీడియోస్ కానీ రీల్స్ కానీ కొంచెం మంచి మంచి కంటెంట్ ఉంటుంది, అక్కడ కూడా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ ఎక్కువ నేను ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉంటాను. ఎప్పుడైనా నాకు ఏమైనా వెదర్ కనపడే, ఇన్సిడెంట్ కనపడే, ఏమైనా డిఫరెంట్ బైక్ కనపడా ఏమంటే అక్కడ అప్డేట్ చేస్తుంటా. సో చాలా అప్డేట్స్ ఉంటాయి, మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కూడా. ఒకసారి అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా ఫాలో అవ్వండి. ఇది మోడల్ బ్లాగింగ్ సెటప్. అండ్ వీవో ఎట్లుంది, మైక్ సౌండ్ ఎట్లుందో ఒకసారి బండి మీద వెళ్తూ మాట్లాడుకుందాం. చలో let's see how it works. హోప్ఫుల్లీ మంచిగా రావాలి, చూద్దాం. ఫస్ట్ అటెంప్టే ఫెయిల్ అయ్యేటట్టుంది. I don't know if everything is recording. యాంగిల్ ఎట్లా వస్తుందో ఇప్పుడు గ్లాస్ వేసుకొని మాట్లాడుతున్నా, చూద్దాం ఎట్లా వస్తుందో. ఎవ్రీథింగ్ కొత్త, అంతా కొత్తనే. వైడ్ మైక్ కన్నా మనకి వైర్లెస్ మైక్ తోటి ఇంకా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ బాగుంటుంది అందులో. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గెటింగ్ రికార్డెడ్. జస్ట్ ట్రైల్ వేస్తున్నా, చూద్దాం ఎట్లా వస్తుందో. దీని తర్వాత ఒకసారి ఫుల్ ట్రైల్ వేద్దాం. ఇప్పటికే ఇది 6th యాంగిల్ 7th యాంగిల్, 6th ట్రైయో 7th ట్రైయో ఇది మన నల్గొండ 10 తర్వాత ఇట్లుంటుంది. అందరు కొట్టుకుంటారు, వైన్స్ దగ్గర కొట్టుకుంటా ఉంటారు, అన్న షటర్ది అన్న, ఒకటి కావాలన్నా 2 కావాలన్నా అని. సో బిసైడ్స్ దట్ ఇప్పుడైతే
విండో ఐ మీన్ గ్లాస్ ఓపెన్ చేసి మాట్లాడుతున్నా, గ్లాస్ క్లోజ్ చేసి మాట్లాడదాం. గ్లాస్ క్లోజ్ చేసి మాట్లాడినాక ఎట్లా వస్తుందో చూద్దాం. ఐ మీన్ ఫస్ట్ ఇప్పటిదాకా జస్ట్ యాంగిల్ చెక్ చేసినా కానీ వాయిస్ అంతా చెక్ చేయలేదు. హోప్ఫుల్లీ మంచిగా రావాలి. ఫస్ట్ టైంలోనే బిస్కెట్ అయితే మాత్రం క్రీమ్ బిస్కెట్ లాగా ఉంటుంది. నాకు అర్థం కాకపోతే ఏం లేదు. యాంగిల్ ఎట్లా వస్తుందో తెలియదు, మైక్ ఎట్లా వస్తుందో తెలియదు. కానీ ఈ మైక్కి విండ్ బ్లాస్ట్ పెట్టినా కదా, ఐ మీన్ అదేంటి డెడ్ క్యాట్ పెట్టినా కాబట్టి కొంచెం మంచిగా వస్తుంది అని ఇందాక ఒక క్లిప్ చూసిన, ఫస్ట్ రికార్డ్ చేసింది, అది బాగానే వస్తుంది. సో లెట్స్ ఇంకా మంచిగా రావడానికి అయితే పక్కా మనం యాక్షన్ కెమెరా అయితే పక్కా కొనాల్సిందే, అర్థమైంది. ఫోన్ పెట్టి రికార్డ్ చేస్తే అది ఆల్రెడీ షేక్ అవుతుంటుంది, హీట్ అవుతుంటుంది. ఎక్కువసేపు రికార్డ్ చేస్తే మాత్రం పక్కా హీట్ అవుతుంటుంది. ఇది నైట్ పూట కాబట్టి ఏం అనిపిస్తలే, కానీ అదే పొద్దుగాల అయితే ఎండకి చచ్చిపోతుంది ఫోను. చూద్దాం. అండ్ నా దగ్గర ఫోన్ ఉంది, యాక్షన్ కెమెరా లేదని చెప్పి నేను ఆగదలుచుకోలేదు. లైక్ ఇప్పుడు చూడండి, ఫోన్ ఉంది, యాక్షన్ కెమెరా లేదని ఆగిన అనుకోండి, ఇన్ని వీడియోలు తీస్తున్నాను నేను. ఎవరైనా సరే నీ దగ్గర ఉన్న దాంతో దేనితోటైనా స్టార్ట్ చేయండి అంతే. ఈ కంటెంట్ అనే కాదు కానీ ఏ విషయమైనా సరే మీ దగ్గర ఉందంతో స్టార్ట్ చేయండి. దాని తర్వాత అదే నడుచుకుంటూ పోతుంది. ఎప్పుడైనా సరే మన దగ్గర ఇది ఉంది, దీంతో ఏమవుతుంది, దీంతో అసలు అవ్వదు, లైట్రా అనుకుంటే అది ఎప్పటికీ అవ్వదు. ఇప్పుడు నా దగ్గర కెమెరా లేదని చెప్పి నేను కెమెరా తీసుకున్నాకనే స్టార్ట్ చేస్తా, అంత ఎక్విప్మెంట్ ఉన్నాకనే మొత్తం నీట్గా స్టార్ట్ చేసానంటే అవ్వదు కదా. ఫస్ట్ అయితే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినాక నీకు అలవాటు అవుతుంటుంది, అసలు కంటెంట్ ఏంది ఏం నడుస్తుంది అంతా అలవాటు అవుతుంది. తర్వాత మెల్లగా కొనుక్కో, కావాలంటే తీసి మధ్యలో నీకు నచ్చకపోతే బ్రేక్ తీసుకో, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయి. అంతేగాని నా దగ్గర ఇదే ఉందని చెప్పి నా దగ్గర నాతోటి ఇంతే అవుతుంది, అవ్వదురా మంచి ఎక్విప్మెంట్ ఉంటేనే అవుతుంది అని ఆగినావు అనుకో, నువ్వు ఎప్పటికీ స్టార్ట్ చేయలేవు, ఎప్పటికీ ముందుకు వెళ్ళలేవు. సో అది నేనైతే ఫోన్ పెట్టి ఇట్లా టెస్ట్ చేస్తున్నా, చూద్దాం ఎంతవరకు. ఈ ఫోన్ పెట్టి అయితే మరీ గంటలు అయితే రికార్డ్ చేయలేను, ఫోన్ అయితే చచ్చిపోతుంది. నేను వాడే ఫోనే కాబట్టి, పర్సనల్ ఫోను. సో అప్పుడప్పుడు చిన్న క్లిప్స్ కోసం కానీ దేనికోసమైనా, ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేయడానికి కూడా రీజన్ అదే. ఎప్పుడైనా చిన్న క్లిప్స్ ఉన్నాయనుకోండి, దాన్ని నేనే ఎడిట్ చేసుకోవచ్చు హాయిగా, నేనే ఫోన్ మౌంట్ చేసుకొని రికార్డ్ చేసుకోవచ్చు కదా, అట్లా అని చెప్పి నేను స్టార్ట్ చేసిన. నెవర్ ఎవర్ ఎప్పుడైనా సరే మీకు ఇది లేదు అది లేదని నేను నా వల్ల ఏమవుతుందని అస్సలు అనుకోకండి. ఏ పుట్టలో ఏ బాగుంటుందో తెలియదు కదా. ఒక ఇన్వెస్ట్మెంటే తీసుకోండి. ఈరోజు నీ దగ్గర 500 ఉన్నాయి, అరే 500 పెడితే ఏమొస్తుంది రా, 1000 1,00,000 పెడితే అవుతుందా అంటే ఏమో 500 రేపు లక్షలు కావచ్చు, చెప్పలేం కదా. సో స్టార్ట్, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎనీథింగ్, స్టార్ట్ ఇట్ అంతే. మీ దగ్గర ఏముంది ఏం లేదని కానీ స్టార్ట్ చేయండి అంతే. స్టార్ట్ చేస్తే నీకు అన్నీ అర్థమవుతాయి, ఆ కష్టం ఏంది, అవుతుందా కాదా, అసలు అందులో ఎన్ని లొసుగులు ఉన్నాయి, అందులో ఎన్ని రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఎన్ని కావాలి ఏందని అన్నీ అర్థమవుతాయి. ఫస్ట్ జస్ట్ స్టార్ట్, అంతేగాని నా వల్ల ఏమైతే నా దగ్గర ఏం లేదని అంతే పక్కకు కూర్చుంటే మాత్రం అవ్వదు. రీసెంట్గా ఒక టీజర్ వచ్చింది, ఇది మన చెన్నై లవ్ స్టోరీ, కిరణ్ అబ్బవరంది. అందులో ఒకటి చెప్తాడు, తిమ్మిరెక్కుతుందని చెప్పి అంతే కింద కూర్చొని, ఐ మీన్ కాలు తిమ్మిరెక్కుతుందని చెప్పి అంతే కూర్చుంటే అది ఇంకా తిమ్మిరెక్కుతుంది. అదే తిమ్మిరెక్కుతుందని లేచి నడిస్తే కాసేపటికి అదే అలవాటు అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది. ఏదైనా అంతే బ్రో, ఏది కాంప్లికేటెడ్గా తీసుకోకండి, చిల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి లైఫ్ని. అలాగే కష్టపడండి ఏది రాదు. ఇంట్లో వాళ్ళు పైసలు ఎన్ని రోజులు అండి సార్ చెప్పండి. సో అంటారు, హూ ఆర్ యూ టు జడ్జ్ మీ బ్రో అని అంటారు. బ్రో, ఐఎమ్ నాట్ ఎనీవన్ టు జడ్జ్ యూ. నాకు వచ్చింది, నాకు నచ్చింది, నాకు తెలిసింది చెప్తున్నా. అది నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు, అంతే లైట్. అంతేగాని నచ్చలేడు ఎవడో ఏదో కామెంట్ పెట్టిందని చెప్పి దాని గురించి గొడవపడి దాని గురించి కాంట్రవర్సీలు చేసుకొని అన్నీ వేస్ట్. అండ్ ఏదైనా సరే మీకు లాంగ్ టర్మ్ గోల్ ఉండాలి, షార్ట్ టర్మ్ గోల్ ఎప్పుడు ఉండొద్దు. లాంగ్ టర్మ్గా ఉంచుకోండి ఏ గోల్ అయినా సరే, ఎందుకంటే లాంగ్ టర్మ్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఎప్పుడు మీరు స్కూల్లో నుంచి చదువుతూనే ఉంటారు, ఇది స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఎప్పుడైనా ఎంత తొందరగా వచ్చింది అంత తొందరగా వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఏదైనా సరే ఎంత తొందరగా వచ్చింది అంత తొందరగా వెళ్ళిపోతుంది, ఎక్కువ రోజులు ఉండదు.
నువ్వు కష్టపడి దాన్ని టైం తీసుకొని టైం ప్రాసెస్ అయినాకనే నీకు ఎప్పుడైనా వస్తుంది చూసినా, నువ్వు వెయిట్ చేసి వస్తా చూసినావా, ఆ సాటిస్ఫాక్షన్ వేరే, ఆ ఆనందం వేరే. లైక్ మన ఇప్పుడు ఆర్సీబీ కప్ చూసుకోండి, 18 years తర్వాత కొట్టింది. ఒక్కసారి కొట్టినా ఇప్పుడు నెక్స్ట్ టైం గెలవచ్చు గెలవకపోవచ్చు, కానీ ఈ 18 years తర్వాత కొట్టిన చూసినావా, ఆ సాటిస్ఫాక్షన్ వేరే, ఆ ఆనందం వేరే. ఇది చాలు. అట్లా కీప్ ఇట్ ఏదైనా సరే లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోండి, షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోకండి. ఇన్స్టాంట్గా రావాలంటే ఏది రాదు, ఇన్స్టాంట్గా వచ్చింది ఎక్కువ రోజులు ఉండదు కూడా. ఓకేనా? సో ఇప్పటివరకు అయితే వీడియో మంచిగా వచ్చిందని అనుకుంటున్నా. అంటిల్ నెక్స్ట్ టైం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye, take care, ride safe, keep exploring, be safe.